హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? అండ్ తెలుగు కార్ కమ్యూనిటీకి స్వాగతం. టాటా యొక్క హ్యారియర్ వచ్చేసి చాలామంది డ్రీమ్ కార్ అండ్ అందులో డార్క్ ఎడిషన్ అంటే చాలామందికి ఫేవరెట్. అయితే ఈరోజు మీ అందరి కోసం టాటా హ్యారియర్ యొక్క మోస్ట్ అఫోర్డబుల్ డార్క్ ఎడిషన్ వేరియంట్ ప్యూర్ ప్లస్ ఎస్ని అయితే రివ్యూ చేయబోతున్నాను. సో ఈ వేరియంట్ నుంచి అయితే మనకి డార్క్ ఎడిషన్ అయితే స్టార్ట్ అవుతుంది. సో ఈ వాక్ అరౌండ్ రివ్యూలో మీకోసం దీని యొక్క ఎక్స్టీరియర్స్, ఇంటీరియర్స్, ఇంజిన్ స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ అండ్ దీని యొక్క ఆన్ రోడ్ ప్రైస్ లాంటివి వివరిస్తాను. సో కొత్త ఆడియన్స్ ఎవరైనా చూస్తుంటే కనుక నా పేరు రోహిత్, నేను ఆటోమొబైల్ కాంటెంట్ చేస్తూ ఉంటాను. ఈ రివ్యూ కనుక నచ్చితే కన్సిడర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ట్యాప్ ఆన్ ద బెల్ నోటిఫికేషన్ టు గెట్ ది లేటెస్ట్ అప్డేట్స్. ఈ రివ్యూ స్టార్ట్ చేసే ముందు స్పెషల్ థ్యాంక్స్ టు ట్రైస్టార్ టాటా మోటార్స్ విశాఖపట్నం బ్రాంచ్ ఫర్ ప్రొవైడింగ్ దిస్ వెహికల్. ఆల్రైట్, సో ఈ టాటా హ్యారియర్ డార్క్ ఎడిషన్ ఏదైతే ఉందో మీకు ఆల్రెడీ చెప్పినట్టుగా ఇది వాల్యూ ఫర్ మనీ వేరియంట్ అనమాట. ఎవరైతే డార్క్ ఎడిషన్ కోసం చూస్తున్నారో ఇది ప్యూర్ ప్లస్ ఎస్ మాన్యువల్ వేరియంట్ అనమాట. సో ఈ వేరియంట్ నుంచే మనకి డార్క్ ఎడిషన్ అయితే స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. అండ్ దీని యొక్క ప్రైస్ వచ్చేసి మనకి 19,14,000 రూపీస్ ఎక్స్షోరూమ్ అయితే ఉంది. అండ్ ఆన్ రోడ్ ప్రైస్ విషయానికి వస్తే 23,43,000 రూపీస్ అయితే ఉంది. అండ్ మిగతా వేరియంట్స్ యొక్క ఆన్ రోడ్ ప్రైసెస్ నేను డిస్ప్లే చేస్తాను, పాజ్ చేసి చూడండి. ఇంజిన్ ఆప్షన్ విషయానికి వస్తే హ్యారియర్ వచ్చేసి మనకి ఓన్లీ డీజిల్ ఇంజిన్తో ఆఫర్ చేయడం జరుగుతుంది. అది వచ్చేసి ఫియట్ సోర్స్డ్ క్రయోటెక్ 2 లీటర్ డీజిల్ ఇంజిన్. ఇది వచ్చేసి మనకి 170 PS ఆఫ్ మ్యాక్స్ పవర్ అండ్ 350 Nm ఆఫ్ పీక్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది వచ్చేసి మనకి 6 స్పీడ్ మాన్యువల్ అండ్ 6 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్లో అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. ఇంకా ఈ ప్యూర్ ప్లస్ ఎస్ విషయానికి వస్తే మనకి కావాల్సిన ఎసెన్షియల్ ఫీచర్స్ అన్నీ ఉన్నాయి. ఫర్ సపోజ్ మనకి 17-inch డార్క్ ఎలాయ్స్ కానివ్వండి, అదేవిధంగా ఆటోమేటిక్ హెడ్ ల్యాంప్స్, రెయిన్ సెన్సింగ్ వైపర్స్, పానోరామిక్ సన్ రూఫ్, 10-inch ఇన్ఫోటైన్మెంట్ కానివ్వండి, ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా మనకి డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వస్తుంది. సో ఇలాంటి ఫీచర్స్ అన్ని మనకి ఈ ప్యూర్ ప్లస్ ఎస్ వేరియంట్లో అయితే ఆఫర్ చేయబడుతున్నాయి. సో అవన్నీ మనం ఇప్పుడు డీటెయిల్గా చూద్దాం. ఫస్ట్ మనం ఎక్స్టీరియర్స్తో స్టార్ట్ చేద్దాం. ఎక్స్టీరియర్స్ విషయానికి వస్తే ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఈ ఫేస్ లిఫ్ట్ హ్యారియర్లో ఏదైతే వచ్చాయో, సో ఈ పర్టికులర్ డార్క్ ఎడిషన్కి ఏంటంటే మనకి ఫ్రంట్ లోగో ఏదైతే ఉందో మనకి క్రోమ్ కాకుండా మనకి డార్క్ క్రోమ్ ఫినిష్లో వస్తుంది. అండ్ దాంతోపాటు ఇక్కడ మనకి ఈ పర్టికులర్ వేరియంట్లో ఏంటంటే ఫ్రంట్ కెమెరా అయితే మిస్ అవుతుంది. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ గ్రిల్లో ఎలిమెంట్స్ అవి చూసుకోవచ్చు మనకి ఆల్ బ్లాక్ ఎలిమెంట్స్ వస్తాయి. ఈ స్టడ్స్ ఏవైతే ఉన్నాయో క్రోమ్ స్టడ్స్ కాకుండా, ఇన్ఫ్యాక్ట్ ఫర్ సపోజ్ సఫారీ కనుక చూసుకుంటే ఇక్కడ చూసుకోవచ్చు కదా క్రోమ్ ఇన్సర్ట్స్ వస్తున్నాయి కదా, సిల్వర్ ఇన్సర్ట్స్. ఈ హ్యారియర్ డార్క్ ఎడిషన్కి ఏంటంటే అవి రావు. అండ్ దాని కింద చూసుకుంటే మనకి లాట్ ఆఫ్ ఫంక్షనాలిటీ ఉంది. ఇక్కడేమో మనకి ADAS రేడర్ వస్తుంది, బట్ ఈ పర్టికులర్ వేరియంట్కి అయితే లేదు. జస్ట్ ఏంటంటే చిన్న డమ్మీ పీస్ అనమాట. అండ్ దాంతోపాటు హెడ్ ల్యాంప్స్ విషయానికి వస్తే ఇక్కడ చూసుకోవచ్చు మనకి లైట్స్ వచ్చేసి మనకి LED ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. అండ్ కింద చూసుకుంటే మనకి ఇక్కడ ఫాగ్ ల్యాంప్స్ అయితే మిస్ అవుతున్నాయి విత్ కార్నరింగ్ ఫంక్షన్. సో ఈ పర్టికులర్ వేరియంట్లో ఏంటంటే మనకి కార్నరింగ్ ల్యాంప్స్ రావు. జస్ట్ ఏంటంటే మనకి LED ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ ఒకటే వస్తాయి. అండ్ కింద చూసుకుంటే ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఏరోడైనమిక్స్కి ఎయిర్ డ్యామ్స్ ఉన్నాయి. సో ఎయిర్ అయితే ఇక్కడ నుంచి ఫీడ్ ఉన్నాయి, మనకి వెనకాల నుంచి ఎగ్జిట్ అయితే అవుతుంది. సో ఓవరాల్ స్టాండ్స్ కూడా చూసుకోవచ్చు. మనకి మెయిన్ ఏంటంటే అక్రాస్ ఎనీ వేరియంట్ అయినా సరే ఈ కనెక్టెడ్ LED DRLs ఏవైతే ఉన్నాయో ఇవి మనకి స్టాండర్డ్గా వస్తాయి. అండ్ దాంతోపాటు ఇక్కడ చూసుకుంటే మనకి ఇవి టర్న్ ఇండికేటర్స్ అనమాట. సో చూడటానికి చాలా అగ్రెసివ్గా అండ్ బల్కీగా ఉంది. నౌ ఇప్పుడు అలా సైడ్స్కి వెళ్ళిపోతే టైర్స్ వచ్చేసి ఇవి 235/65 సెక్షన్ 17-inch టైర్స్ ఇవి విత్ చూసుకోవచ్చు బ్లాక్ ఎలాయ్స్ అనమాట, డ్యూయల్ టోన్ ఎలాయ్స్. అండ్ బ్రేకింగ్ డిపార్ట్మెంట్కి వచ్చినా మనకి ఫ్రంట్ వచ్చేసి డిస్క్ బ్రేక్స్ అండ్ వెనకాల కూడా మనకి డిస్క్ బ్రేక్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఆల్ 4 వీల్స్కి అయితే మనకి డిస్క్ బ్రేక్స్ అయితే ఉంటాయి. గ్రౌండ్ క్లియరెన్స్ విషయానికి వస్తే మనకి 210 mm లేదా 21 cm అయితే ఉంటుంది, విచ్ ఇస్ మోర్ దెన్ ఎనఫ్. కావాల్సినంత గ్రౌండ్ క్లియరెన్స్ అది. అండ్ వీల్ ఆర్చెస్ కూడా చూసుకున్నాం మనకి థిన్ క్లాడింగ్ వస్తుంది. అండ్ దాన్ని ఫాలో అవుతూ మనకి డోర్ మీద థిక్కర్ క్లాడింగ్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మనకి హ్యారియర్ మాస్కెట్స్ వస్తున్నాయి. అండ్ ఇక్కడ మనకి ఫెండర్ మీద అండ్ ఇక్కడ ఫెండర్ మీద మనకి డార్క్ ఎడిషన్ బ్యాడ్జెస్ ఉన్నాయి. అండ్ ఓవర్వీఎమ్స్ అవి చూసుకోవచ్చు మనకి ఇవి వచ్చేసి ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ అండ్ ఆటో ఫోల్డబుల్. దాంతోపాటు మనకి LED టర్న్ ఇండికేటర్స్ చూసుకోవచ్చు, మనకి ఫ్రంట్ వైపర్స్, రెయిన్ సెన్సింగ్ వైపర్స్. అండ్ పైన చూసుకుంటే మనకి పానోరామిక్ సన్ రూఫ్. అండ్ రూఫ్ రైల్స్ ఏవైతే ఉన్నాయో మనకి ఫ్లాట్ బ్లాక్ ఫినిష్లో వస్తున్నాయి. ఇక్కడ మనకి డోర్ వైజర్స్ ఉన్నాయి కదా, ఇవి పార్ట్ ఆఫ్ యాక్సరీస్ ఇవి. అండ్ క్వార్టర్ గ్లాస్ ఏరియా అయితే చూసుకోవచ్చు మనకి చిన్నగా వస్తుంది C పిల్లర్ దగ్గర. అండ్ దాన్ని ఫాలో అవుతూ మనకి పైన చూసుకుంటే మనకి షార్క్ ఫిన్ యాంటీనా, ఇక్కడేమో మనకి ఇంటిగ్రేటెడ్ రూఫ్ స్పాయిలర్, దీంట్లోనే మనకి హైమౌంట్ స్టాప్ ల్యాంప్. అండ్ రియర్ విండ్షీల్డ్ మీద మనకి ఏమైనా మిస్ అవుతుందంటే డీఫాగర్ మిస్ అవుతుంది, బట్ వైపర్ అయితే ఇచ్చారు, విచ్ ఇస్ గుడ్. అండ్ దాంతోపాటు రియర్ సెక్షన్ అంతా చూసుకున్నాం మనకి ఫ్రంట్ DRLs లాగే వెనకాల కూడా మనకి కనెక్టెడ్ టైల్ ల్యాంప్స్ వస్తున్నాయి. అండ్ దాంతోపాటు ఇక్కడ చూసుకోవచ్చు మనకి టర్న్ ఇండికేటర్స్ ఉన్నాయి. టైల్ ల్యాంప్ డిజైన్ అయితే నాకు నచ్చింది. ఇంకా టైల్ గేట్ మీద చూసుకోవచ్చు మనకి హ్యారియర్ బ్యాడ్జింగ్ ఉంది. ఇక్కడేమో మనకి రియర్ పార్కింగ్ కెమెరా. అండ్ ఫ్రంట్ లాగే మనకి ఇక్కడ డార్క్ క్రోమ్ ఫినిష్లో టాటా లోగో. కింద చూసుకోవచ్చు మనకి కపుల్ ఆఫ్ రియర్ పార్కింగ్ సెన్సార్స్. అండ్ వెనకాల స్కిడ్ ప్లేట్ ఏదైతే ఉందో మనకి గ్లాసీ బ్లాక్ ఫినిష్లో ఇవ్వటం జరుగుతుంది. అండ్ కార్నర్స్లో కనుక చూసుకుంటే మనకి రియర్ రిఫ్లెక్టర్స్, దాంతోపాటు మనకి ఇక్కడ పార్కింగ్ ల్యాంప్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు అగైన్ ఫ్రంట్ లాగే మనకి
రియర్ ఎయిర్ డ్యామ్స్ కూడా ఉన్నాయి. సో ఎయిర్ ఏదైతే ఉందో సో ఇక్కడ నుంచి మనకి ఎంటర్ అవుతుంది. సో ఇక్కడ నుంచి ఎయిర్ ఎంటర్ అయ్యి ఇక్కడ నుంచి ఎగ్జిట్ అవ్వడం జరుగుతుంది. సో అగైన్ ఇది కూడా మనకి ఏరోడైనమిక్స్కి ఎయిడ్ అవుతుంది. ఆల్రెడీ ఇప్పుడు మనం బూట్ స్పేస్ అయితే చెక్ చేద్దాం. సో ఈ పర్టికులర్ వేరియంట్కి ఏంటంటే మనకి ఎలక్ట్రిక్ టెయిల్ గేట్ ఫంక్షన్ అయితే రాదు. సో దీంట్లో వచ్చేసి మనకి ఈ హ్యారియర్లో 445 లీటర్స్ ఆఫ్ బూట్ క్యారింగ్ కెపాసిటీ అయితే ఉంటుంది. అండ్ చూసుకోవచ్చు వెనకాలంతా లాడ్ ఆఫ్ స్పేస్ అనమాట. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఫ్లోర్ కింద చూసుకుంటే మనకి జస్ట్ ఏం లేదు, జస్ట్ నార్మల్. సో స్పేర్ టైర్ అయితే మనకి ఇక్కడ చాసీ కింద ఇవ్వడం జరుగుతుంది. చూస్తున్నారు కదా పైన స్పేస్ ఏవో స్పేర్వి. అండ్ బూట్ స్పేస్ అయితే మనకి ఇలా ఉంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు మనకి క్యాబిన్లో రియర్ సబ్ వూఫర్కి ఇక్కడ ప్రొవిజన్ అయితే ఉంది. బట్ ఇక్కడ ఈ పర్టికులర్ వేరియంట్లో అయితే ప్రొవైడ్ చేయట్లేదు. సో ఇక్కడ ప్రొవిజన్ ఉంది. ఇన్ కేస్ మీరు ఏమైనా సబ్ వూఫర్ ఫిట్ చేయించుకోవాలనుకుంటే ఇక్కడ పెట్టుకోవచ్చు. అండ్ ఇన్ కేస్ మీరు లాంగర్ ఐటమ్స్ కనుక క్యారీ చేస్తుంటే ఆ రియర్ సీట్స్ ఏవైతే ఉన్నాయో వచ్చేసి మనకి 60-40 స్ప్లిట్లో ఫోల్డ్ అవుతాయి. సో మీకు కావాల్సిన విధంగా అయితే బూట్ స్పేస్ అడ్జస్ట్ చేసుకోవడం చేయొచ్చు. రైట్, బూట్ స్పేస్ వరకు అయితే ఇంతే. ఇప్పుడు మనం దీని యొక్క ఇంటీరియర్స్ అయితే చెక్ చేద్దాం. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఫ్రంట్ డ్రైవర్ డోర్స్ మనకి కీలెస్ ఎంటర్ అండ్ గో ఫంక్షన్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. ఆబ్వియస్లీ మనకి బ్లాక్ డోర్ హ్యాండిల్స్ అయితే వస్తున్నాయి. అండ్ డోర్ ఓపెన్ చేయగా మనకి డోర్లో ఎలిమెంట్స్ అవి చూసుకోవచ్చు. సో ఇక్కడ వచ్చేసి మనకి హార్డ్ ప్లాస్టిక్స్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. అండ్ సైడ్ ఆర్మ్రెస్ట్ ఏరియా దగ్గర కూడా మనకి ఫ్యాబ్రిక్ ప్యాడింగ్ అయితే వస్తుంది. అండ్ ఈ పర్టికులర్ ఏరియా ఏదైతే ఉందో ఇది మనకి లెదర్ ట్రీట్మెంట్ అయితే ఇచ్చారు. అండ్ డోర్ ఓపెనర్స్ అది చూసుకోవచ్చు మనకి డార్క్ క్రోమ్ కలర్ ఫినిష్. అండ్ ఇక్కడ మనకి పవర్ విండో స్విచెస్, దాంతోపాటు చైల్డ్ లాక్ ఉంది. అండ్ ఈ పర్టికులర్ ఎలిమెంట్ అంతా మనకి గ్లాసీ బ్లాక్ ఫినిష్లో ఆఫర్ చేయడం జరుగుతుంది. కింద డోర్ బిన్స్ అవి చూసుకోవచ్చు మనకి 1 లీటర్ వాటర్ బాటిల్ అయితే ఫిట్ అవుతుంది. దాని పక్కన చిన్న స్పేస్. ఇక్కడేమో మనకి స్పీకర్, ట్వీటర్స్ అయితే లేవు ప్రస్తుతానికి ఈ వేరియంట్లో. అండ్ ఇక్కడ మనకి ఓఆర్వీఎం కంట్రోల్స్ అయితే ఉన్నాయి. ఇంకా డ్రైవర్ సీట్ అడ్జస్ట్మెంట్ విషయానికి వస్తే ఇక్కడ చూసుకోవచ్చు మనకి హైట్ అడ్జస్ట్మెంట్ ఉంది. అదేవిధంగా రిక్లైన్ అడ్జస్ట్మెంట్ కూడా ఆఫర్ చేయడం జరుగుతుంది. అండ్ బోత్ ఫ్రంట్ సీట్స్కి ఏంటంటే మనకి హైట్ అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అండ్ ఇవి వచ్చేసి మనకి ఫ్యాబ్రిక్ సీట్స్ ఇవి. సో చూసుకోవచ్చు ఇక్కడ ఫ్యాబ్రిక్ సీటింగ్తో వస్తుంది. ఫ్యాబ్రిక్ అపోల్స్ట్రీ, లెదర్ సీట్స్ అయితే కాదు. అండ్ కింద చూసుకుంటే మనకి పెడల్స్. ఆల్రెడీ ఇప్పుడు మనం ఒకసారి క్యాబిన్ కూడా చెక్ చేద్దాం. ఇంటీరియర్ క్యాబిన్ లేఅవుట్ అయితే చూసుకోవచ్చు డార్క్ ఎడిషన్ అయితే ఎలా ఉంటుందో. సో ఇక్కడ మనకి ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ వీల్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. ఇల్యూమినేటెడ్ లోగో వస్తుంది ఇక్కడ. సో దిస్ ఇస్ బేసిక్లీ ఇల్యూమినేటెడ్ స్టీరింగ్ వీల్ ఇది. అండ్ దీని యొక్క అడ్జస్ట్మెంట్ కనుక చూసుకుంటే ఇది టెల్ట్ అడ్జస్ట్మెంట్తో వస్తుంది. అండ్ అదేవిధంగా టెలిస్కోపిక్ అడ్జస్ట్మెంట్ కూడా దీనికి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు ఇది వచ్చేసి ఫుల్లీ లెదర్ ర్యాప్డ్ ఇది. ఇక్కడ చూసుకుంటే మనకి గ్లాసీ బ్లాక్ ఫినిష్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ స్టీరింగ్ వెనకాల చూసుకుంటే లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి వైపు కంట్రోల్స్, రైట్ సైడ్ వచ్చేసి మనకి లైట్ కంట్రోల్స్ ఆఫర్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ స్టీరింగ్ మీద కంట్రోల్స్ కనుక చూసుకుంటే లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి ఇన్ఫోటైన్మెంట్ కంట్రోల్స్. అండ్ రైట్ సైడ్ వచ్చేసి మనకి ఏదైతే ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ ఉందో దాన్ని టాగిల్ చేయడానికి స్విచెస్ అయితే ఉన్నాయి. అండ్ దాంతోపాటు ఇక్కడ వచ్చేసి మనకి ఇంజన్ స్టార్ట్ స్టాప్ స్విచ్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. అండ్ పైన ఇంటీరియర్ ఎలిమెంట్ కూడా చూసుకోవచ్చు మనకి ఇక్కడ. ఇంకా క్యాబిన్లో యూస్ చేసిన ఎలిమెంట్స్ విషయానికి వస్తే ఇక్కడ చూసుకోవచ్చు మనకి హార్డ్ ప్లాస్టిక్స్ వస్తున్నాయి అన్నీను. అండ్ ఈ పర్టికులర్ ఎలిమెంట్ కూడా చూస్తున్నారు కదా మనకి ఇక్కడ స్మూత్ టెక్స్చర్డ్ ప్యాటర్న్ ఉంది. ఈ పార్ట్ ఆఫ్ ద డాష్ ఏదైతే ఉందో ఇది మనకి గ్లాసీ బ్లాక్ ఫినిష్లో ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇక్కడేమో మనకి చిన్న లెదర్ ఎలిమెంట్ అయితే ఉంటుంది విత్ కాంట్రాస్ట్ స్టిచింగ్. ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ అయితే ఇక్కడ చూసుకోవచ్చు మనకి డిజిటల్ యూనిట్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. దీంట్లో వచ్చేసి మనకి డిఫరెంట్ ఇన్ఫర్మేషన్, అదేవిధంగా లేఅవుట్స్ అవి మార్చుకోవచ్చు ఇక్కడ చూడొచ్చు ఇక్కడ. సో నావిగేషన్ కానివ్వండి, అదేవిధంగా టైం, టెంపరేచర్, మిగతా ఓడోమీటర్ కానీ, ట్రిప్ మీటర్ కానీ, ఫ్యూయల్ గేజ్ లాంటివి కానీ ఇక్కడ మనకు ఉంటాయి. సో ఇక్కడ వ్యూ బటన్ ఉంది కదా, సో ఇక్కడ మీరు ఈ వ్యూ బటన్ చేంజ్ చేసి డిఫరెంట్ లేఅవుట్స్ అయితే సెలెక్ట్ చేయొచ్చు. లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి టాకోమీటర్, రైట్ సైడ్ వచ్చేసి మనకి స్పీడోమీటర్, లేదంటే ఇంకో డిఫరెంట్ వ్యూ కూడా సెలెక్ట్ చేయొచ్చు. సో ఇన్ఫర్మేషన్ బేస్డ్ లేఅవుట్ అయితే కూడా సెలెక్ట్ చేయొచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు మనకి డిఫరెంట్ ఎంఐడి ఉంటుంది కదా, మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే ఇక్కడ లెఫ్ట్ సైడ్ వస్తుంది. రైట్ సైడ్ వచ్చేసి డిఫరెంట్ ఇండికేటర్స్ అండ్ వార్నింగ్స్ అయితే ఉంటాయి. సో చాలా ఎక్స్పాన్సివ్ యూనిట్ ఇది, చాలా ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది. ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే మీరు మ్యాప్స్ కూడా ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, ఆండ్రాయిడ్ ఆటో వాడి గూగుల్ మ్యాప్స్ అవిను. ఇంకా ఇన్ఫర్టైన్మెంట్ విషయానికి వస్తే ఇది కూడా మనకి 10-inch యూనిట్ అనమాట. సో హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్తో వస్తుంది. ఇక్కడ మనకి ఇది కూడా బ్లూటూత్, యూఎస్బీ కనెక్టివిటీ, ఆండ్రాయిడ్ ఆటో అండ్ యాపిల్ కార్ప్లే లాంటివి సపోర్ట్ చేస్తుంది. దీంట్లోనే మనకి ఇన్బిల్ట్ క్లైమేట్ కంట్రోల్స్ కూడా ఉంటాయి. ఈ సిస్టమ్ ఏదైతే ఉందో మనకి టియాగో నుంచి అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. సో ఆబ్వియస్లీ ఇక్కడ మనకి హ్యారియర్లో కూడా ఉంటుంది. పార్క్ అసిస్ట్ ఉంటుంది. సో వెనకాల కెమెరా అయితే చూపిస్తుంది. అండ్ అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే మనకి ఫోన్ సెట్టింగ్స్ ఈజీ టు యూజ్ అది. అండ్ అదేవిధంగా రెస్పాన్సివ్గా కూడా ఉంటుంది. అప్పుడప్పుడు చిన్న చిన్న ల్యాగ్ అయితే ఉంటుంది, బట్ మోర్ ఓవర్ ఏంటంటే డిస్ప్లే అనేది బ్రైట్గా ఉంటుంది. క్లైమేట్ కంట్రోల్స్ చూసుకోవచ్చు మనకి ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మిగతా వెహికల్ ఫంక్షన్స్ యాక్సెస్ చేయడానికి మనకి టచ్ బటన్స్ అయితే ఉన్నాయి. దాని ఫాలో అవుతూ ఇక్కడ చూసుకుంటే మనకి USB A టైప్ అండ్ C టైప్ ఛార్జింగ్ పోర్ట్స్ ఉన్నాయి. ఇక్కడేమో మనకి వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్లా ఉంది కానీ కాదు, బట్ ఇక్కడ ఏంటంటే ఫోన్ పెట్టుకోవడానికి స్పేస్ అయితే ఉంది. ఇక్కడేమో మనకి
టెరెన్ మోడ్స్ ఏవైతే ఉంటాయో, సో 3 టెరెన్ మోడ్స్ ఉంటాయి మనకి. రఫ్ రోడ్ మోడ్ ఉంటుంది, అదేవిధంగా వెట్ రోడ్ ఉంటుంది, అండ్ ఏంటంటే నార్మల్ది ఉంటుంది, సిటీ డ్రైవ్ మోడ్ అనమాట. సో అది ఇక్కడేమో మనకి స్పోర్ట్స్ మోడ్కి ఒక బటన్ అయితే ఉంది. సో ఇది స్పోర్ట్ మోడ్కి అండ్ మిగతా టెరెన్ మోడ్స్కి ఇది, అండ్ ఇదేమో మనకి సిటీ మోడ్కి. సో నాబ్ కంట్రోల్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ సెంటర్ కాన్సోల్ అంతా చూసుకుంటే మనకి బ్లాక్ గ్లాసీ బ్లాక్ ఫినిష్లో వచ్చింది. ఇక్కడ చూసుకుంటే మనకి 6 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్, అండ్ ఇది వచ్చేసి లెదర్ ర్యాప్డ్. ఇది రియర్ కెమెరా కూడా ఒకసారి మీకు చూపిస్తాను. సో ఇక్కడ చూస్తున్నారు కదా మనకి రియర్ పార్కింగ్ కెమెరా ఎలా ఉంటుంది. 360 వ్యూ కెమెరా అయితే కాదు ఈ పర్టికులర్ వేరియంట్కి. సో జస్ట్ రియర్ పార్కింగ్ కెమెరా ఇది. అండ్ దాని ఫాలో చూసుకుంటే మనకి జెట్ స్టైల్ పార్కింగ్ బ్రేక్ అయితే ఇక్కడ ఆఫర్ చేయడం జరుగుతుంది. సో చూడొచ్చు ఇక్కడ. దాని ఫాలోతో మనకి 3 డిఫరెంట్ సైజ్ కప్ హోల్డర్స్, సెంటర్లో చిన్న కప్ హోల్డర్ ఉంది. ఇక్కడేమో మనకి ఫిక్స్డ్ ఆర్మ్రెస్ట్ అయితే వస్తుంది ఫ్యాబ్రిక్ ప్యాడింగ్తో. అండ్ లోపల చూసుకుంటే మనకి స్పేస్ ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఇది వచ్చేసి కూలింగ్ ఫంక్షన్తో వస్తుంది. సో ఏమైనా డ్రింక్స్ కానీ ఏమైనా చిల్ చేసుకోవచ్చు. దాంతోపాటు ఇక్కడ మనకి 12 volts పాస్ సాకెట్, ఇక్కడ చూసుకుంటే USB-A టైప్ అండ్ USB-C టైప్ ఛార్జింగ్ పోర్ట్స్ కూడా ఆఫర్ చేయడం జరుగుతుంది. ఇంకా అలా పైకి వచ్చేస్తే ఇక్కడ మనం చూసుకోవచ్చు మాన్యువల్ డిమ్మింగ్ ఐఆర్వేమ్ ఇది. ఇంకా ఇక్కడ చూసుకుంటే మనకి రీడింగ్ ల్యాంప్ ఉంది, LED రీడింగ్ ల్యాంప్. అండ్ దాంతోపాటు చూసుకుంటే మొత్తం పానోరామిక్ సన్ రూఫ్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో చూడొచ్చు ఇక్కడ. సో ఓపెనింగ్ కూడా బాగానే వైడ్గా ఓపెన్ అయింది. సో ఇలా ఉంటుంది, అలా ఉంది ఇంకా ఉంది. అండ్ సన్ వైజర్స్ విషయానికి వచ్చినా మనం చూసుకోవచ్చు మిర్రర్ అయితే రాదు ప్యాసింజర్ సైడ్, అండ్ అదేవిధంగా డ్రైవర్ సైడ్ కూడా మనకి మిర్రర్స్ అయితే ప్రొవైడ్ చేయడం లేదు. అండ్ గ్లో బాక్స్ విషయానికి వచ్చినా మనకి డీసెంట్ స్టోరేజ్ స్పేస్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. డోర్ ఓపెనింగ్ అది చూడొచ్చు బాగానే వైడ్గా ఓపెన్ అయింది. ఇక్కడ కూడా మనకి క్రోమ్ డోర్ ఓపెనర్స్ అండ్ అదేవిధంగా పవర్ విండో స్విచెస్. అండ్ ఈ పర్టికులర్ ఎలిమెంట్ ఏదైతే ఉందో మనకి లెదర్ ప్యాడింగ్తో వస్తుంది. అండ్ ఈ పర్టికులర్ ఎలిమెంట్ ఏదైతే ఉందో ఇది మనకి లెదర్ ప్యాడింగ్తో వస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు మనకి సైడ్ ఆర్మ్రెస్ట్ ఏరియా కూడా లెదర్ ప్యాడింగ్తో ఫ్యాబ్రిక్ ప్యాడింగ్తో వస్తుంది. ఇక్కడ మనకి స్పీకర్స్ అండ్ సైడ్ ఆర్మ్రెస్ట్ ఏరియా కూడా మనకి ఫ్యాబ్రిక్ ప్యాడింగ్తో వస్తుంది. ఇక్కడేమో మనకి ట్వీటర్స్, కింద డోర్ బిన్స్ అది చూడొచ్చు ఈజీగా 1 లీటర్ వాటర్ బాటిల్ అయితే ఫిట్ అవుతుంది. అండ్ అడిషనల్గా ఇక్కడ మనకి స్టోరేజ్ స్పేస్ కూడా ఉంది, ఫోన్ కానీ ఏమైనా పెట్టుకోవచ్చు. ఇక్కడేమో మనకి స్పీకర్ అయితే ఉంది. అండ్ ఆల్ 4 డోర్స్కి ఏంటంటే మనకి వార్నింగ్ ల్యాంప్స్ ఉంటాయి. నా సీట్ అపాల్సీ విషయానికి వస్తే ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఫ్యాబ్రిక్ సీట్స్ వస్తాయి విత్ కాంట్రాస్ట్ స్టిచింగ్. అండ్ అదేవిధంగా చూసుకోవచ్చు కపుల్ ఆఫ్ హైడ్రెస్బుల్ హెడ్ రెస్ట్ వస్తున్నాయి, సెంటర్ సీట్కి అయితే రాదు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఆర్మ్రెస్ట్ కూడా మిస్ అవుతుంది, సెంట్రల్ ఆర్మ్రెస్ట్. ఓరైట్, ఒకసారి క్యాబిన్లోకి వెళ్ళి చూద్దాం స్పేస్ అదిను. సో సీటింగ్ అది చూసుకోవచ్చు కొంచెం అప్రైట్గా ఉంటుంది. అండ్ స్పేస్ అది చూసుకున్నా పర్వాలేదు, నాట్ బ్యాడ్, డీసెంట్గానే ఉంది. అండ్ ఫర్ బిగినర్స్ ఈ ఫ్రంట్ సీట్ ఏదైతే ఉందో నా హైట్ అడ్జస్ట్మెంట్కి అయితే సెట్ చేసుకున్నాను. నేను చాలా రిలాక్స్గా డ్రైవ్ చేయడం జరుగుతుంది. నా హైట్ వచ్చేసి అబౌట్ 5 feet 10 inches ఉంటాను. సో అలా సెట్ చేసుకోక ఇక్కడ చూసుకోవచ్చు మీరు నీ రూమ్ కానీ లెగ్ రూమ్ కానీ డీసెంట్గా ఉంది, యాడిక్వేట్గా ఉంది. అండ్ దాంతోపాటు ఇక్కడ చూసుకుంటే మనకి కన్వీనియన్స్ విషయానికి వస్తే ఇక్కడ మనకి ఫోన్ పెట్టుకోవడానికి చిన్న స్పేస్ ఉంది. ఇక్కడ మనకి USB-A టైప్ అండ్ USB-C టైప్ ఛార్జింగ్ పోర్ట్స్ కూడా ఉన్నాయి. సెంటర్లో మనకి AC వెంట్స్ అయితే రావు. సో హ్యారియర్తో మీరు ఫెమిలియర్ అయి ఉంటే మనకి AC వెంట్స్ అంతా ఇక్కడ సైడ్ పిల్లర్స్ మీద ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో సైడ్ మౌంటెడ్ AC వెంట్స్ ఇవి. అండ్ ఓవరాల్ క్యాబిన్ అంతా మనకి ఇక్కడ పైన సన్ రూఫ్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, పానోరామిక్ సన్ రూఫ్. అండ్ ఫ్రంట్ క్యాబిన్ లేఅవుట్ డిజైన్ అయితే ఇలా ఉంటుంది, చూస్తున్నారు కదా. ఇక్కడ చూసుకోవచ్చు మనకి గ్రాబ్ రైల్స్ ఉంటాయి. అండ్ దాంతోపాటు ఇక్కడ లైట్ ఉంటుంది, రీడింగ్ ల్యాంప్, LED రీడింగ్ ల్యాంప్. సో స్పేషియస్గానే ఉంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ మీరు సెంటర్లో కూర్చోవాలనుకుంటే సెంటర్లో కూడా కూర్చోవచ్చు. సో ఇక్కడ కూడా బాగానే స్పేషియస్గా ఉంది. హెడ్ రూమ్ కూడా పర్వాలేదు, నాట్ బ్యాడ్, ఇంత అయితే ఉంటుంది. ఇంటీరియర్స్ వరకు అయితే ఇంతే. ఇప్పుడు మనం దీని యొక్క సేఫ్టీ ఫీచర్స్ అయితే చూద్దాం. సేఫ్టీ విషయానికి వస్తే హ్యారియర్ మీకు ఆల్రెడీ తెలిసి ఉంటే ఇది 5 star సేఫ్టీ రేటెడ్ కార్. అండ్ దాంతోపాటు మనకి స్టాండర్డ్గా 6 ఎయిర్ బ్యాగ్స్, ABS విత్ EBD, ISO ఫిక్స్ మౌంట్స్, హిల్ హోల్డ్ కంట్రోల్, ట్రాక్షన్ కంట్రోల్, రోల్ ఓవర్ మిటిగేషన్, కార్నర్ స్టెబిలిటీ కంట్రోల్, బ్రేక్ డిస్క్ వైపింగ్. ఈ మోడల్లో ఆటోమేటిక్ హెడ్ ల్యాంప్స్, రెయిన్ సెన్సింగ్ వైపర్స్. అండ్ టాప్ మోడల్లో మనకి level 2 ADAS ఫంక్షన్స్ వస్తాయి. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ రివ్యూ గైస్. మీకు ఈ రివ్యూ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇలాంటి ఆటోమోటివ్ కాంటెంట్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. డ్రైవ్ సేఫ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.